యేసు ప్రభువారిని బాహాటముగా అంటే బాహాటముగా దిగంబరిగా యేసు ప్రభువారికి సిలువేశారు, అవమానాలు పరిచారు. ఒక మనుషునికి బట్టలు తీసివేయటం అంటే అంతకంటే మించిన అవమానమేమి? మనుషులు నిన్ను అవమానం చేసినప్పుడు దేవుడికి దూరం అయిపోతున్నావా? నీ లోపల దయ్యంగా చావలా, కోపము చావలా. నన్ను నువ్వు ఎంత మాట అంటావా? మాటలు కాదు. యేసు ప్రభువారికి చొక్కాలిప్ప తీసేశారు, బట్టలు తీసివేశారు, దిగంబరిగా సిలువేశారు. పచ్చికర్రలు 9 మంది ఒక కర్ర, 9 మంది ఒక కర్ర, చెట్లు నరికి ఒకదాని మీద ఒకటి వేసి మేకు కొట్టి భారమండి, భారము 18 మంది మోసుకొని వచ్చినది ఒక్క యేసయ్య మీద పెట్టారు. మొయ్యాలి, కష్టపెట్టాలి, రక్తాలు కార్చాలి, రాక్షసులు వాళ్ళు. అయినా యేసయ్య ఏమండే, మీరు 18 మంది మోసుకొని వచ్చిన ఈ కర్రలు, పచ్చి కర్రలు నేను ఒక్కడిని ఎట్లా మోస్తానని ఎదురు చెప్పలా. భుజం మీద పెట్టారు, కొరడాలు తీసుకున్నారు, అడుగులు వెయ్యకపోతే దెబ్బలు కొడుతున్నారు. ఎన్నడైనా సిలువను మోసాడా? అలవాటు ఉన్నదా అండి? అలవాటు ఉన్నదా? మందిరంలోనికి వచ్చే అలవాటు ఉన్నదా? గిన్నెలు కడిగే అలవాటు ఉన్నదా? బరకాలు వేసే అలవాటు ఉన్నదా? గ్లాసులు చెంబులు కడిగే అలవాటు ఉన్నదా? వంట చేసే అలవాటు ఉన్నదా? వడ్డించే అలవాటు ఉన్నదా? అలవాటు ఉన్నదా అండి? లేదో. అయినప్పటికీ దేవుడు నీ కొరకు సిలువను మోశారు. నువ్వు కూడా అలవాటు చేసుకో. తెల్లవారుజామునే లేచి దేవుడిని స్తుతించుట అలవాటు చేసుకో. సిలువ వెయ్యొద్దు. దేవుణ్ణి నమ్మి ఏనాడు ఆరాధనకు రాలేదో ఆనాడు యేసు ప్రభువారిని బాహాటముగా సిలువేస్తున్నావు అని అర్థం. వారు ఆయనను అక్కడ సిలువేశారు. ఎక్కడేస్తున్నావు? ఊరి చివరన. యేసు ప్రభువారు ఏమో ఊరి చివరికి వెళ్ళాలా? నీ బంధువులు, నీ చుట్టాలు, నీ పందులేమో కొంపలోకి రావాలా? వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూడాలా? కాఫీలు, టిఫిన్లు, మళ్ళీ భోజనాలు, చికెన్లు, బిర్యానీలు, ఏది తక్కువ? యేసయ్యకి తక్కువ. అవమానపరుస్తున్నావా? సిలువ వేస్తున్నావా? ఇంకా సిలువేస్తున్నావా? యేసు ప్రభు కొరకు సహనము కలిగి ఉండు. యేసయ్య ఓర్చుకున్నాడు, సహించాడు. దానియేలు పాపిని యేసు ప్రభు పాపిని. యేసయ్య చెప్పారు, ఎవడైనా సరే నా దగ్గరకు రావాలి అనుకుంటే వాడు సిలువను మోసుకుంటూ నా దగ్గరకు రావాలి. ఎవడైనా సరే అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ, జపాన్ వెళ్ళాలి అనుకుంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ లేకుండా విమానాశ్రయములో విమానం ఎక్కనివ్వరు. సిలువ లేకుండా ఎవ్వడూ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. సిలువ. ఓ సిలువ మోయోమో
పరము చేరెదవు. సిలువ విలువ తెలియని వారు సిలువ విడిచెదరు. సిలువ విలువ తెలియని వారు సిలువ విడిచెదరు. సిలువ విలువ తెలిసిన వారు సిలువ మోసెదరు. సిలువ మోయోచో పరము చేరెదవు. సహనముతోనూ ఓర్పుతోనూ సిలువ మోయోము. సహనముతోనూ ఓర్పుతోనూ సిలువ మోయోము. సహనము కలిగి ఓర్పు కలిగి సిలువ మోయుము. సిలువ మోయుము పరము చేరెదవు. సిలువ మోయము పరము చేరెదవు. నశించు వారికి సిలువ వార్త వెర్రితనమే. నశించు వారికి వెర్రితనమేగా. అన్నలందరూ అసూయతోనూ సిలువ వేసేరే. యోసేపు మాత్రం సిలువ మోసి రాజువాయేను. అసూయ, ద్వేషము. మాకు ఎవ్వరి చొక్కాయి మా తమ్ముడికి ఎందుకు ఇచ్చాడు? అసూయ, అసూయ, విషపు చూపు, విషపు మాటలు పలికేవాళ్ళు హీనంగా చూశారు. సిలువను మోపారు, కన్నులతో సిలువను మోపారు, మాటలతో సిలువను మోశారు. భరించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు, ఓర్చుకున్నాడు. సహనము కలిగి ఓర్పు కలిగి సిలువ మోసేను. సహనము కలిగి ఓర్పు కలిగి సిలువ మోసేను. సిలువ మోయము పరము చేరెదవు. సౌలు కూడా దావీదు పైన సిలువ మోపెనుగా. 16 సంవత్సరాలు అసూయతో, ద్వేషముతో చంపాలి, చంపాలి. రోజు రోజు అన్నము తినేటప్పుడు ఆకలేస్తే అన్నము తింటున్నట్లుగా దావీదు చావాలి, దావీదు చావాలి, అన్నపానములే. దావీదు చావాలి. మనుషులు ఒకవేళ నిన్ను ద్వేషించిన, పురుగులాగా చూచిన, నువ్వు చావాలి అనుకొని నీ మీద సిలువను మోపిన, నిందలు మోపిన, అవమానములు మోపినా మోస్తూ ఉండు, మోస్తూ ఉండు. ఒక్కసారి కన్నులెత్తి చూడు. యేసయ్య సిలువను మోసాడు. మాట మొయ్యలేవా? నింద మొయ్యలేవా? అవమానం మొయ్యలేవా? సహనము కలిగి
ఓర్పుతోను సిలువ మోసెదరు. సహనము కలిగి ఓర్పు కలిగి సిలువ మోసెదరు. సిలువ మోయోమో పరము చేరెదవు. పుట్టావు కనుక చచ్చిపోతావు. మోస్తూ ఉండు. మాట మొయ్యి, నింద మొయ్యి, అవమానాలు మొయ్యి. యేసు ప్రభు వారు మోసారు. నీ భార్య మాటలను వేస్తున్నప్పుడు మొయ్యి, సహించు. నీ భర్త, నీ అత్త, ఆడపడుచు, మగపడుచు, లోకములో ఉన్న ఏ పడుచులు నీ మీద సిలువ వేసినప్పటికీ తలకాయ దించుకో. సౌలు కూడా దావీదు పైన సిలువ మోపెనుగా. 16 సంవత్సరాలు సింహము చిట్టు ఎలుకకు తరిమినట్లుగా, రాజా సింహమైన మీరు చిట్టెలుక, చిన్న ఎలుక అయిన నన్ను తరుముతున్నారా? నేను మీకు ఏమైనా కీడు చేశానా? అపకారము చేశానా? చెడ్డగా మాట్లాడానా? ఆ మాటలకు సౌలు గుండెకాయ కరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ, దావీదా నాయనా, నేను నీకు ఎన్నోసార్లు దొరికినప్పటికీ నువ్వు నన్ను చంపలేదు. నువ్వు ఎంతగా తగ్గించుకున్నావు, నన్ను సింహముతో పోల్చావా దావీదా అని ఏడ్చాడు. నువ్వు తలకాయ దించుకో. ఎదుటి వారి గుండె బద్దలైపోతుంది. వారు కీడు చేసిన మేలు చేయి, వారు కీడు చేసిన ప్రేమనే చూపించు. సౌలు కూడా దావీదు పైన సిలువ మోపెనుగా, దావీదు మాత్రం సిలువ మోసి కన్నీరు విడిచేను. సిలువ మోయోమో పరము చేరెదవు. తన్ను తాను చంపుకొనుచు సిలువ మోయాలి. చచ్చిన పీనుగు వలె ఉండు. ఎదురు మాట్లాడవద్దు. అన్నీ చంపుకో. చచ్చిన పీనుగా ఎలాగ ఉంటుందో ప్రజలందరి దృష్టిలో నువ్వు అలాగనే ఉండు. తన్ను తాను చంపుకొనుచు సిలువ మోయాలి. తన్ను తాను చంపుకొనుచు సిలువ మోయాలి. ఓ సిలువ మోయోమో పరము చేరెదవు. ఓ సిలువ మోయాలి. భారాన్ని మొయ్యాలి. సంఘము యొక్క భారాన్ని మొయ్యాలి. సేవకుని యొక్క భారాన్ని మొయ్యాలి. IVF భారాన్ని మొయ్యాలి. BCO భారాన్ని మొయ్యాలి. సిలువ CLF భారాన్ని మొయ్యాలి. సిలువ అంటే ఏమి? భరించాలి. నాది కాదు, వాళ్ళు చూస్తారులే అనుకుంటే దేవుడి రాజ్యమునకు చెల్లవు. దేవుని వాక్యము
జరిగించువారు సిలువ మోయాలి. దేవుని వాక్యాన్ని వింటున్నావు, ప్రతి వారము యేసయ్య వాక్యాన్ని వింటున్నావు. నువ్వు తలకాయ దించుకోవాలి, సేవా భారమును భరించాలి. దేవుని వాక్యం జరిగించువారు సిలువ మోయాలి. దేవుని మాటలు నెరవేర్చువారు సిలువ మోయాలి. ఓ నశించు వారికి వెర్రితనమేగా, దేవుని ప్రేమతో జక్కయ్య కూడా సిలువ మోసేను. యేసయ్యా మా ఇంట్లోకి రా నాయనా. వచ్చాడు, అన్నం పెట్టాడు. జక్కయ్య నిలబడి, యేసయ్యా నా ఆస్తిలో సగము పేదోళ్ళకి ఇచ్చేస్తాను, పేదలైన వారు ధన్యులు అన్నావు కదా, నేను ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను. ఆస్తిలో సగము నువ్వు పాడు. సరదాగా వచ్చావు, ఏమి ఇయ్యవు నువ్వు, దశభాగం ఇయ్యవు, కానుక ఇవ్వవు, ఆస్తిలో సగం ఇస్తావా? నువ్వు రేపు పరలోక రాజ్యంలోకి ఎట్టెళ్తావు. నీ ఆస్తి నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమతో జక్కయ్య కూడా సిలువ మోసేను. సిలువ మోయుచు అన్యాయపు సిరిని ఇచ్చివేసేను. నశించు వారికి వెర్రితనమేగా, సిలువ మోయుచు అన్యాయపు సిరిని ఇచ్చివేసేను. యేసయ్యా నేను బిల్ కలెక్టర్ని. అన్యాయముగా ఎవరి దగ్గర గొర్రెలు, మేకలు, ఆస్తి, డబ్బు, బంగారమును తీసుకున్నానో దానికి 4 రెట్లు కలుపుతాను, 4 రెట్లు కలుపుతాను. దొంగనయి దోచుకున్నాను, 4 రెట్లు కలుపుతాను. దొంగనై గంట దోచుకున్నాను, దొంగనై దశంభాగం దోచుకున్నాను, దొంగనై ప్రథమ ఫలములను దోచుకున్నాను, దొంగనై తొలి గంటను దోచుకున్నాను. కానీ 4 రెట్లు, 4 గంటలు కలుపు, 4 గంటలు కలుపు. ఎన్ని గంటలు పోగొట్టుకున్నావు, ఎన్ని గంటలు బలిపీఠమును పాడు చేసావు, ఎన్ని గంటలు ఆరాధనను పాడు చేసావు, ఎన్ని గంటలు శవనిచ్చిపోయిన పాడు చేసావు. దానికి 4 కలుపమ్మా. 4 కలుపు, 4 ప్లస్ 1 గంట కలుపు, 5 అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవుని ప్రేమతో జక్కయ్య కూడా సిలువ మోసేను. సిలువ మోయుచు అన్యాయపు సిరిని ఇచ్చివేసేను. ఇచ్చివేశాడు. ఇవ్వు. అందుకనే దేవుడు జక్కయ్యను మత్తయ్యా అని పిలిచాడు. అబ్బా జక్కయ్య ఇంటి లోపలికి వచ్చాడు, భోజనము చేశాడు, మార్పు కలిగింది. ప్రజలు నీ లోపల మార్పు చూడాలి. యేసయ్య నీ కడుపులో ఉంటే ఆనాడు ఇంటిలోనికి చేర్చుకున్నాడు, నువ్వు నీ ఇంట్లోనికి చేర్చుకో.
నువ్వు కదిలే ఇల్లు, కదలని ఇంటిలోనికి ఆనాడు యేసయ్యను చేర్చుకుంటే కదిలే ఇంటిలోనికి చేర్చుకో. ఇవ్వు, దేవుని భాగాలు దేవుడికి ఇవ్వు, దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వు, దేవుడు ఇచ్చినటువంటి అవయవాలలో దశభాగం ఇవ్వు, దేవుడి కొరకు ఇవ్వు. 2 గంటల 40 నిమిషాలు అవయవాలు ఇవ్వు. సమయంలో 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ఇవ్వు. సహనము కలిగి ఓర్పు కలిగి సిలువ మోసెదరు. ఓర్చుకోవాలి. క్రైస్తవ జీవితము ఓర్చుకోవాలి. యేసయ్య ఓర్చుకున్నాడు. ఎన్నడూ దెబ్బలు తిన్నాడు. ఆయనకి బట్టలు తీసివేసి కాళ్ళను వెనకాల కట్టివేసి చేతులను ముందు కట్టివేసి గుర్రపు కొయ్యకు కట్టివేసి వీపు వెనకాల కొరడాలతో కొట్టితే అవి శరీరములో దిగబడినప్పుడు, కొరడాలకి ముళ్ళు కొక్కేళ్ళలాంటివి ఉన్నవి, అవి శరీరంలో దిగబడినప్పుడు గట్టిగా లాగుతూ ఉంటే శరీరము చిట్లిపోయింది. డాక్టర్ గారు నీకు డ్రెస్సింగ్ చేసేటప్పుడు ప్రాణం ఎంత అల్లాడిపోతుంది. చిన్న గాయముకే నువ్వు బాధపడతావు. యేసయ్య నోరు మెదపలేదు, నోరు మెదపలేదు. నీకోసము 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 నీకోసమే ఆయన నోరు తెరవలేదు. నువ్వు ఎందుకు నోరు తెరుస్తున్నావు? ఎందుకు నోరు తెరుస్తున్నావు? ఎందుకు నోరు తెరుస్తున్నావు? అప్పి తప్పి యేసయ్య నీ పొట్టలో ఉంటే నోరు తెరవద్దు, నోరు తెరవద్దు. యేసయ్యా 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 పాపిని యేసు ప్రభు నే పాపిని పాపిని దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుడు చెప్పినట్లుగా చెయ్యకపోవటమే పాపం. దేవుడు గీచిన గీత తినొద్దు అన్నాడు, తినొద్దు అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటమే, గీత దాటటమే, దేవుడు మాటను లెక్క లేకుండా తినివేయటమే పాపము. కష్టములందు తింతూ నష్టమూలందు స్తుతింతు, కష్టమూలందు స్తుతింతు. ఒకవేళ వ్యాపారంలో, పొలంలో, రాబడుల్లో నష్టమైందనుకోండి, నల్ల మొక్కము కోతి లెక్క అవ్వకూడదు. ఏం చేయాలి? దేవా నీ సెలవు లేకుండా నష్టం కలగలేదు, నీ సెలవు లేకుండా నడ్డి ఎరగలేదు, నీ సెలవు లేకుండా కాలు ఎరగలేదు, నీ సెలవు లేకుండా నా రాబడులన్నీ గండిపడిపోయినాయి, నాకు రాబడి రావట్లేదు, నేను అప్పులు పాలైపోయాను, అది కూడా నీ సెలవైంది కనుక దేవానికి ఎన్నో స్తోత్రములైనా 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 స్తోత్రములైనా, డబ్బు లేనందుకు నీకు ఎన్నో స్తోత్రాలనైనా స్తోత్రములైనా స్తోత్రం. మాట్లాడట్లా. కష్టములందు స్తుతింతు, అందరూ కష్టములందు నిష్ఠ అదే కదా శ్రేష్ఠ. నిష్ఠ అంటే ఏంటి? నిష్ఠ అంటే వ్రతం. వ్రతం వరలక్ష్మి అంటారు. అంటే నిష్ఠ,
నేను ఆరాధన విడిచి ఎక్కడికి రాను, శివనచ్చిపి నుంచి ఎక్కడికి రాను, నేను తాగను, నేను వెయ్యను, చెయ్యను. అది నిష్ఠ. నిష్ఠ నిష్ఠ అదే కదా, శ్రేష్టమాదే కదా, శ్రేష్టమాదే కదా. ఆ సదా స్తుతింతు, ఆ ఆ స్తుతిస్తూ ఉన్నారు. మీ భక్తి 1వ తరగతి భక్తి. డిగ్రీ భక్తి ఎవరిదంటే నైజీరియాలో క్రైస్తవులు ఉన్నారు. నైజీరియా, ఆఫ్రికా దేశంలో నైజీరియా. నిన్న పేపర్లో కూడా పడింది, టీవీలో కూడా, బీబీసీ న్యూస్లో. ఏ న్యూసు? అత్తారింటికి దారేదా, కుంకుబడిన కంటే కూతుర్నే కన్నా, వంటలక్క. నువ్వు చూడవేమోలే, భక్తురాలివే అమ్మా. అర్థమవుతుందా? బీబీసీ న్యూస్లో మీరు ఎప్పుడైనా చూడండి. ఈరోజు వరకు నిన్న 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 సాయంకాలం న్యూస్లో 1,25,000 మందిని చంపేశారట. ఎవరు? ఉగ్రవాదులు. నిన్న ఏమో వారము, నిన్న బుధవారం. మంగళవారం కాదు, ఆదివారం నాడు ఆరాధనలో వాళ్ళందరూ పాల్గొంటే సుమారు 625 మందిని చంపేశారట. వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఒకటే తీర్మానం చేసుకున్నారు, నా మట్టుకైతే బతుకు, పొట్ట కోసం బతుకో. మరి పాడరే మీరు? వాళ్ళు చూడు ఎట్లా పాడుతున్నారో. నా మట్టుకైతే సావు ఏంటంటే వాళ్ళకి, అబ్బా వాళ్ళు రియల్ నిజమైన బ్రతికిన క్రైస్తవులు వాళ్ళు. అబ్బా ఎంత. వాళ్ళు అన్నారు, మందిరంలోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తామన్నారు. అయినా సరే బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని మందిరంలోనికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఒక దొంగ హల్లెలూయా చెప్పొద్దు. నువ్వు చిన్న ఆవగింజంత కష్టం వస్తే మందిరం మానేస్తావు. మనుషులంటే మానేస్తావు. కోపం వచ్చేస్తుంది, అలుగుతావు. అలుగుడు, కోపము, విసుగు, బద్ధకం, నిర్లక్ష్యం. నీకన్నా ఎవరు పెద్ద దెయ్యమా? సరిపోరు, పాట పాడటానికి సరిపోరు. పౌరుషం తెచ్చుకోవాలి. ఇంకా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఒకటే అన్నారు, మా ప్రాణాలు పోతున్నాయి అని మేము బాధపడం, మేము యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. ఊగా చేతులెత్త బాకు. ఊకనే జ్వరం వస్తే మానేస్తావు, నువ్వు 7 నుంచి పోయి మానేస్తావు, ఆ ఊర్లో వెళ్తే మానేస్తావు, పెళ్ళికి వెళ్తావు, దినానికి వెళ్తావు, నీ దినం చేసుకుంటారు. దినం చేయ, నీ దినాలు చేసుకున్నావు. ఎన్ని దినాలు చేసుకున్నావు? నేను 7 నుంచి నేను IBFకి అసలు మొత్తం అంతా రాలా, మీ ఊళ్ళో నుంచే. ప్రాణమును, యేసు ప్రభువారు ఇచ్చిన ప్రాణమును యస్కోడములో పెట్టి అప్పుడు వెళ్ళండి. అది ఈరోజు వరకు చంపేస్తూనే ఉన్నారు. నరమేధం 600 మంది చచ్చిపోయారు. లెక్కేశారు. ఎవడు పట్టించుకోవట్లా. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఏమని? ఏ దేశమైనా సరే, ఎవడైనా సరే, యేసు అన్నవాడు నినాదం అనేది నోట్లోంచి వస్తే వాడిని చంపేస్తాం. పోనీ ఆ ప్రెసిడెంట్ గారు కానీ, మోడీ గారు కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా?
ఎవడు పట్టించుకోవట్లా. ఒకవేళ అలాంటి సమస్య మీ పశ్చిమ గోదావరిలోనికి వస్తే నిజమైన వాళ్ళు ఎవరో ఉట్టిట్టోళ్ళు ఎవరో తేలిపోతారు. అర్థమవుతుందా? గింజలన్నీ రాశిలో వస్తాయి, వరి గింజలన్నీ వస్తాయి. అబ్బా అబ్బా మేము కూడా వచ్చాము, అప్పుడప్పుడు మానేసేవాళ్ళము, అప్పుడప్పుడు సెలవులు పెట్టేవాళ్ళము, అప్పుడప్పుడు మానేసేవాళ్ళము, అప్పుడప్పుడు కోపం వచ్చేవాళ్ళము, అప్పుడప్పుడు బద్ధకం కలిగిన వాళ్ళము. మేము కూడా వచ్చేసాం కదా, రాశిలోకి వచ్చాం, మందిరంలోకి వచ్చాం, శవ నుంచి పిల్లకి వచ్చాము అనుకుంటాయంట. రైతు ఏం చేస్తాడంటే ఎద్దుల బండి ఎక్కి చాట తీసుకొని దాన్ని ఇట్లా తూర్పాలు చేస్తాడు. తూర్పాలు ఇట్లా 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 అంటారు, తూర్పాలు చేస్తాడు. గాలిగాడు లోపల శక్తి లేనటువంటి ఇత్తనము లేని బియ్యము లేని వాళ్ళందరినీ కొట్టుకొని పోతారు అంతే. గట్టి గింజలు. మన ప్రభు చేతిలో ఉన్నది చేట, చెరుగును విశ్వాసులనంతా. నిలచదవా ఆ గుడిలో నీవు, ఎగిరిపోదువా పొట్టువలే. దేవుణ్ణి నమ్ముకునేవాడు చచ్చిపోవటానికి సిద్ధం చేసుకోవాలి. కరువులు, కష్టాలు, లాభాల కొరకు బతకూడదు. అన్ని జనాంగా లాభాల కొరకు బతుకుతున్నాడు, డబ్బుల కొరకు బతుకుతున్నాడు. డబ్బు కొరకు బతికేవాడు కానీ, రాబడుల కొరకు బతికేవాడు కానీ, కులాల కొరకు బతికేవాడు కానీ, మనుషుల కొరకు బతికేవాడు ఎవ్వడు పరలోక రాజ్యములో చీమ తలకాయలో 1000 ముక్కంత కూడా అడుగు పెట్టలేడు. చెప్పు ఎంత? 1000 ముక్క. ఎప్పుడైనా చీమ తలకాయని పీటకత్తిలో కోసావా అమ్మా? నువ్వు ఎప్పుడైనా కోసావా? గుర్తుందా? ఎవరైనా కొయ్యగలరా? అంత కూడా ప్రవేశించలేరు. ఒకటే గుర్తుపెట్టుకో, యేసు ప్రభువారు సమస్తమును విడిచిపెట్టి భూలోకములోకి వచ్చి పరిచారం చేసి ప్రాణం పెట్టాడు అంతే. మనం భూలోకములు మహా బతికితే ఇంకా 2000 సంవత్సరాలే బతుకుతాం. హల్లెలూయా. 1000 ఏళ్ళే బతుకుతాం. హల్లెలూయా. 500 ఏళ్ళే బతుకుతాం. హల్లెలూయా. 100 సంవత్సరాలు గ్యారంటీకి బతుకుతాం. హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లా. ఎప్పుడు ఎంతవరకు బతుకుతాము? ఆయన సెలవు అయితే బతుకుతాం, లేకపోతే అయిపోతాం అంతే. ఆయన సెలవు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిందాల యందు స్తుతింతు పాడాలి. నిందాల అవి వెనకాల ఏంటో పాడండి. నిందాల యందు తొందరలందు ఆపేరే. తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని తొందరపడి మాట్లాడేవా? తొందరపడి అలిగేవా? తొందరపడి కోపం వచ్చిందా? తొందరపడి నోరు జారేవా? తొందరమ్మలు ఎవరైనా ఉన్నారా? తొందరయ్యలు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువారు తొందరపడలేదు. తొందరపడి మాట్లాడాల, తొందరపడి నిర్ణయం తీసుకోవాలా, తొందరపడి అలగల, తొందరపడి కోపం రాల. బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు, బుజ్జముండ్లు బతుకుతున్నాయి. నీళ్ళు లేని బాయిలో నిచ్చి పడికి సావా అని అన్నాను మొన్న అక్కడ. నేను ఎప్పుడైనా మీ శవ నుంచి పిల్లలు అన్నానా? ఇప్పుడు తప్ప ఎప్పుడైనా అన్నానా? పాడదామా? దేవుని పాటలు పాడదామా? నిందాల యందు స్తుతింతు. నువ్వు చచ్చిపోయేంత వరకు మనుషులు దుమ్మెత్తి పోస్తానే ఉంటారు, నిందలేస్తానే ఉంటారు. దేవా నీకు ఎన్నో స్తోత్రములైనా నీ భర్త, నీ అత్త, నీ ఆడపడుచు, మగపడుచు, ఇంటి ముందోళ్ళు, ఇంటి వెనకాలోళ్ళు నిన్ను రోజు అసహించుకుంటారు, తిడతానే ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలట? హల్లెలూయా, 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 హల్లెలూయా. అది హల్లెలూయా. వాడే పరలోకానికి వెళ్తాడు.
మనం పుట్టాం కనుక చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే నరకానికైనా వెళ్ళాలి. ఇంకా రెండు ఆప్షన్స్ ఏమి లేవు. పుడితే మగాళ్ళుగా పుడతారు, లేకపోతే ఆడవాళ్ళుగా పుడతారు. మనకు ఒక దినం అయిపోయింది, పుట్టిన దినం అయిపోయింది, ఒక దినం అయిపోయింది, నీ దినం అయిపోయింది, నీ దినం అయిపోయింది. ఇంకొక దినం కోసం ఎదురు చూడాలి నువ్వు. ఏ దినం? పోయే దినం. అర్థమవుతుందా? నువ్వు దినాలకి వెళ్ళొద్దు, అది దినాలు చేయొద్దు. దినాల లోపల ఇచ్చిన లోటాలు తెచ్చుకోవద్దు, బిందెలు తెచ్చుకోవద్దు. దెయ్యాలు వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? ఒక్కరోజు తిండి తినకపోతే, చికెన్ బిర్యానీ తినకపోతే చచ్చిపోతావా? సొల్లు కారిపోతుందా? దినం అనగానే 2 రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నారు అనేక మంది. కానీ దేవుడి పిల్లలు వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు రక్షణ పొందిన వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారితో మాట్లాడి వాళ్ళు పలకరించటం అంటారే, 16 గిన్నెలు క్యారేజీతో వెళ్ళి పలకరించాలి. ఉట్టిగా ఊక్కుంటూ పోవద్దు. 1/2 కేజీ చక్కెర తీసుకొని, 1/2 కేజీ లడ్డూలు తీసుకొని వెళ్ళిపోవటం పలకరించటం అనుకుంటున్నారా? పోతావు. అట్లాంటి చెయ్యొద్దు. 16 గిన్నెల క్యారేజ్ ఉందా మీకు? ఉన్నదా? కొనుక్కోవాలి. ఊరిక బట్టలు బంగారం కాదు కొనుక్కునేది. 16 గిన్నెలు క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం పెట్టటమే ఈజ్వల్ పలకరించుట. హల్లెలూయా. నిందాల యందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు, ఆనందమని. ప్రజలు ఎప్పుడైతే నీ మీద నిందలేస్తున్నారో పరలోకములో ఉన్న దేవుడికి పండగ. ఆనందిస్తూ ఉంటారు. నేను ఒక్క దగ్గరికి వెళ్ళిపోతే ఆమె అంటున్నారు, ఆ 2 ఏళ్ల కూతురు ముసుగేసుకొని తలకాయ మీద చేతికొట్టు కట్టుకొని మోకాళ్ళ మీద ఉండి హల్లెలూయా అయ్యగారు చూస్తారు, చెప్పమ్మా హల్లెలూయా. అబ్బా మా కూతురండి దానికి ఆనందం. చేతులు పైకెత్తితే పరలోకములో ఉన్న దేవుడు కూడా నీ యందు ఆనందించాలంటే నిందలు అనండి ఒకసారి. బిందెలు కాదు, చెప్పండి. నిందలు పడాలి. అప్పుడే దేవుడికి ఆనందం. ఆనందమని పై విందుకని. మీరే కాదు విధి చేసేది దేవుడట. పరలోకములో ఉన్న 24 పెద్దలను, పరిశుద్ధులను, దేవదూతలకు విందు చేస్తాడట. ఎప్పుడు? భూలోకములో మనుషులందరి చేత నువ్వు నిందించబడుతున్నప్పుడు. ఏం పాట అండి ఇది? ₹1,00,00,000 పాట. నిందల యందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు, ఆనందమని పై విందుకని, నీ అందమని. నిర్మాతలకి సినిమా యాక్టర్లే అందంగా కనపడుతున్నారు. పరలోకములో ఉన్న దేవుడికి భూలోకములో నీవు అందమైన వారిగా కనబడుతున్నారు. హల్లెలూయా. శవనిషిపికి వచ్చేటప్పుడు ఈరోజు మీరు ఎంత లాభములను, రాబడులను విడిచిపెట్టి వచ్చారో దేవునికి తెలుసు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో దేవునికి తెలుసు. ఇంటిలో బిడ్డలందరికీ జ్వరాలు, జబ్బులు, అనారోగ్యముతో ఉన్న సంగతి దేవునికి తెలుసు. వాళ్ళని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చారు. మీ రాబడులను విడిచిపెట్టి, మీ జీతాలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చారు. నొప్పులతో, జ్వరముతో, బలహీనముతో, అనారోగ్యముతో కొంపలోనే పడి చచ్చిపోక దేవుని పాదాల దగ్గరకు వచ్చారు. మీ అవయవాలన్నిటినీ కలుగు చేసిన దేవునికి ప్రతి అవయవములో బలము, శక్తి, ఓపిక ఉన్నదో లేదో మీరు చెప్పనవసరం లేదు. దేవునికి తెలుసు. ఆయనకి మరుగైనది ఏమున్నది? కలిగి ఉన్నది ఏది ఆయనకి మరుగై ఉండలేదు. సమస్తమును ఆయనకి తెలుసు.
జయించువాడు పరలోక రాజ్యములో జీవకిరీటం పొందుతాడు. జయించటం అంటే ఏంటి? ఒక రాజు ఇంకొక రాజుని ఓడించటం. అలెగ్జాండర్ అనే ఆయన కాశ్మీరును పరిపాలన చేస్తున్న పురుషోత్తముడు అనే ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు అలెగ్జాండరు ప్రపంచములను జయించుకుంటూ ఇండియా మ్యాప్, ప్రపంచపు మ్యాప్ చూసి జయించుకుంటూ వస్తున్నాడు ఆయన. కాశ్మీర్ వచ్చినప్పుడు అలెగ్జాండరు పురుషోత్తముడితో యుద్ధము చేశాడు. 10 నిమిషాల్లో కత్తిని ఎగరగొట్టేశాడు. పురుషోత్తముడు అన్నాడు, నేను భారతదేశమును, నా ప్రాంతమును, కాశ్మీరుని, పఠాన్కోట్ను ఏలుతున్న రాజు. నేను రాజు చేతిలో రాజు చచ్చిపోతేనే గౌరవం, నన్ను చంపేయన్నాడు. నేను చంపటానికి ఓడించలా నిన్ను, నా గొప్పతనమును చూపించుటకు, నా జెండా పాతుటకు. అలెగ్జాండరు ఒకరోజు 24 గంటలు ఏడ్చాడట. ఎందుకు అంటే జయించటానికి ఇక దేశాలే లేవు అని ఏడ్చాడు. జయించాడు అంటే పురుషోత్తముడిని ఓడించాడు. ఈరోజు బట్టలు, బంగారము, ధనము, రాబడులు, చుట్టాలు, బంధువులను ఓడించేవాడికే రేపు జీవకిరీటం. జీవకిరీటం అంటే ఏమనుకుంటున్నారు మీరు? జీవం అంటే మాట్లాడేది. ఆ కిరీటమును ఎవరు పడితే వారు ధరించరు, అది మాట్లాడుతూ ఉంటుంది. రేయ్ ఏందిరా, నువ్వు నన్ను ముట్టుకోవటానికి కూడా సరిపోవు అంటది కిరీటం. ఒకవేళ పరలోక రాజ్యానికి అప్పితప్పి మీరు వెళితే ఆ కిరీటమును చూసి పెట్టుకోవాలనిపిస్తున్నప్పుడు కిరీటం మాట్లాడుతుంది. భూలోకములో దేవుని గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథమును తల మీద పెట్టుకొని ఊరేగిస్తూ దేవుడు మాటలను చూపిస్తూ దేవుని కొరకు సాక్షులుగా ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. దేవుడి పిల్లలమైన మనము దేవుడి కొరకు జీవించాలి. యేసు ప్రభువారు పరలోకము నుండి 7 మెట్లు కిందకి దిగొచ్చాడు అనండి ఒకసారి. ఈ మంద అనరు. 7 మెట్లు కిందకి దిగొచ్చాడు అనండి. ఇప్పుడు 1వ తరగతి చదివినోడు 2, 3, 4 కింద నుండి పైకి వెళ్తూ ఉంటాం. ఇదివరకు మనకి సైకిల్ లేదు, ఇప్పుడు బండి ఇచ్చాడు, బండి తర్వాత మళ్ళీ కారు ఇచ్చాడు, కారు తర్వాత బిల్డింగ్ ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చిన తర్వాత అంచెలంచెల మీద అంచె. ఇప్పుడు ఎవరికైనా తాటాకులో ఇల్లు ఇంటి దగ్గర ఉన్నారా, చుట్టూ ఇంట్లో ఉంటున్నారా? అన్ని బిల్డింగులు ఇచ్చాడు. బిల్డింగ్ ఇచ్చాడు. మళ్ళీ 1/2 ఎకరం పొలం ఉన్నవాడు ఎకరం కావాలంటాడు, ఎకరం ఉన్నవాడు 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 అంచెలంచెల మీద పైకి వెళ్ళాలనుకుంటారా, కిందకి రావాలనుకుంటారా? మీరు ఎప్పుడైనా బొచ్చి పట్టుకొని బస్ స్టాండింగ్లో అమ్మా పైసా ఇవ్వండి అని అడగాలని మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారా? లేదు. మీరు మంచిగా ఉండాలని, మీ పిల్లలు మంచిగా ఉండాలని, చదువు రావాలని, ఉద్యోగం పైకి వెళ్ళాలని అనుకుంటాడు ఏ మానవుడైనా. కానీ పరలోకము రాజ్యములో ఉన్న సిస్టమ్ ఏంటంటే, నియమేంటంటే పైనుండి కిందకి రావటమే. ఈరోజు దేవుడి పిల్లలైన వాళ్ళు 7HP వచ్చిన వాళ్ళు కిందకి దిగాలి, తగ్గించుకోవాలి, కిందకి రావాలి, తలకాయ దించుకోవాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఎదురు మాట్లాడకూడదు అనండి ఒకసారి. నా దగ్గర అనకపోయిన పక్కనోళ్ళు చెప్పి పక్కనోళ్ళ దగ్గర చెయ్యేసి అక్క ఎదురు మాట్లాడకూడదు అను.
భోజనాన్ని కూకున్నట్టు కూర్చున్నారు. ఇప్పుడు కాదు భోజనం, సాయంకాలం పూట. ఎదురు మాట్లాడకూడదు అని చెప్పు పక్కన వాళ్ళు కాను చెప్పరా, చంపేస్తుందా ఏంటి? మౌనాము ధరించి మరణమైతివ ప్రభువా. ఏం ధరించాడు? బట్టల బంగారమా? ఖరీదైనయా? ఏం ధరించాడు? మౌనము ధరించాడు. సియోనులో మౌనముగా ఉండటమే దేవుడిని స్తుతించుట. హల్లెలూయా, హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు అయినాక ప్రతి ఎగ్జాములో 100/100 వచ్చినాయి. రాజుగారు అన్నాడు, ఒరేయ్ నా చెల్లి కొడుక రారా, నా రాజ్యమును నేను రిటైర్డ్ అయిపోతాను, నువ్వు ఐగుప్తు దేశం యొక్క చక్రమును తిప్పురా అన్నాడు. ప్రపంచంలో ఐగుప్తు దేశము అప్పుడు బలముగా ఉండేది. ఐగుప్తు దేశపు గుర్రాలు భారతదేశంలో ఎక్కడా లేవు, కలకత్తాలోనే ఉన్నాయి. ఐగుప్తు దేశపు గుర్రాలను చూడాలంటే కలకత్తాకి వెళ్ళాలి. అక్కడ గుర్ర పందాలు జరుగుతూ ఉంటాయి. కోడి పందాలు జరిగినట్లుగా, మళ్ళీ క్రికెట్ పందాలు జరిగినట్లుగా, బెట్టింగులు జరిగినట్లుగా అక్కడ లక్షలు కోట్లు మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు వేలు తీసుకెళ్ళారనుకో మిమ్మల్ని చీపుగా చూస్తారు. లక్షలు కోట్లే. సినిమా యాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వ్యాపారస్తులు అక్కడ కాస్తూ ఉంటారు. అక్కడ గుర్రాలకి నెంబర్లు ఉంటాయి. ఒక గుర్రము 35 నిమిషాలు పరిగెత్తుద్ది, అలసిపోదు. గుర్రము గుండికాయ గోలికాయ కంటే చిన్నది. సోడా కాయలో మెడకాయ దగ్గర ఉంటుంది. ఏమే అది? గోలికాయ ఎక్కడ ఉంటుంది? మెడకాయ దగ్గర ఉంటుంది కదా. అది కిందకు నొక్కగానే కీసుమంటుంది, అంత గుండెకాయ ఉంటుంది. కనుక అది సుమారు 110 కిలోమీటర్ల వేగముతో పరిగెత్తుద్ది. 40 నిమిషాల వరకు పరిగెత్తుద్ది. అది అలుపు ఉండదు దానికి. ఎంత దూరం పరిగెత్తినా అలుపు ఉండదు. అలసిపోదు. బద్దకిచ్చదు. బైబిల్ గ్రంథంలో ఏమో రాయబడి ఉందంటే, గుర్రము యొక్క బలమును చూచితివా అన్నాడు దేవుడు. గుర్రముకి ఏముందట? బలమున్నది. ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూచువారు మందిరంలోనికి ఎప్పుడు వెళ్ళాలి, వాక్యానికి ఎప్పుడు వెళ్ళాలి, పాటల పాటకి ఎప్పుడు వెళ్ళాలి, దరీలు వేయటానికి ఎప్పుడు వెళ్ళాలి, నీళ్లు పెట్టడానికి ఎప్పుడు వెళ్ళాలి, అన్నము కూర వండటానికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ వండినవి వడ్డించటానికి ఎప్పుడు వెళ్ళాలి, వడ్డించినవి శుభ్రంగా కడిగి ఎప్పుడు వెళ్ళాలని యెహోవా దయ కొరకు ఆశతో ఎదురు చూచువారు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాపి అలయక విసుగు చెందక నిత్యము పైకి ఎగురుతూ ఉంటారట. మందిరంలోనికి వెళ్ళినప్పుడు శవనిచ్చిపైకి వచ్చేటప్పుడు ఆకలితో రావాలి, అత్యాసక్తితో రావాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా నింపుతాడు. మోషే ఏమన్నాడు? మా అయ్యగారండి, నాకు కిరీటం వద్దు, సింహాసనం వద్దు, రాజభోగాలు వద్దు, నేను దేవుడి కొరకు కష్టపడతాను అన్నాడు. ఏది నువ్వు కూడాను? మైల్ రైలో కూకోవటం కాదు, శవనిచ్చిపల్లికి వచ్చినప్పుడు కొంపలోనే కూర్చో, నేను కూడా కష్టపడతాను అనరు. ఈ మంద నరకానికి పోతావు. రాంబాబు, మీ ఇద్దరు అంటున్నారా? మీ వెనకాల వాళ్ళు అంటున్నారా? నేను కూడా కష్టపడతాను అనండి. కష్టపడిన
ధనవంతుడిని ఏమన్నాడంటే, ఒరేయ్, ధనవంతుడు అన్నాడు అబ్రాముని, నేనేంది స్వామి, నేను నరకంలో పడ్డాను ఏంది ఆయన, ఈ అగ్ని జ్వాలల చేత నేను కాలిపోతున్నాను కానీ మాడి మస అవ్వట్లేదు, ఎందుకంటే శరీరం ఉండదు అక్కడ, అగ్ని చేత కాలిపోతున్నాను, మరి నేనేంటి ఇక్కడ నరకంలోకి వచ్చాను, ఆడేంటి ఆ దరిద్రుడు గోచలేనోడు, నేను పారేసిన ఆకులలో ఉన్న అన్నము గింజలు ఏరుకొని తిన్నవాడు ఆడేంటి అయ్యా పరలోకానికి వచ్చాడు, నీ దగ్గరకు వచ్చాడు అన్నాడు. అబ్రాము రెండు మాటలు అన్నాడు, నువ్వు ప్రతిదినము సుఖపడ్డావు, వీడు ప్రతిదినము కష్టపడ్డాడు. కష్టము సుఖము రెండే ఉన్నాయి ఈ లోకములో, చీకటి వెలుగు, సూర్యుడు చందమామ, మంచి చెడ్డ, రెండు ఉన్నాయి, రెండు. దేవుడు దయ్యం రెండే, నరకం పరలోకం రెండే. నువ్వు సుఖపడ్డావు, వీడు కష్టపడ్డాడు. ఈరోజు నువ్వు కానీ నేను కానీ మనమందరం కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే బొందల కట్టమ దగ్గర వెళ్ళేంత వరకు కూడా కష్టపడుతూ, నష్టపడుతూ, పోగొట్టుకుంటూ, తలకాయ దించుకుంటూ, నిందపడుతూ, అవమానం పడుతూ యేసయ్య దగ్గరికి వెళ్ళాలంతే. యేసయ్య ఎట్లా వెళ్ళాడు, పరలోక రాజ్యానికి ఎట్లా వెళ్ళాడు, సిలువను మోయిచు, తలకాయ దించుకుంటూ, ఓర్చుకుంటూ, దెబ్బలు తింటూ, ఉమ్ములు పడుతూ, కాలుతో తన్నుతూ. ఏం తప్పు చేశాడండి, ఏం తప్పు చేశారని కాలుతో తంతున్నారు, ముఖం మీద ఉమ్ములు వేశారు, ముఖము మీద ఉమ్ము వేసే, తలను ముండ్లకే రీట ముంచి, వీధులలోనే ఈడ్చిరయ్యో, ఈడ్చుకుంటూ వెళ్ళారు. చచ్చిపోయిన కుక్కని చచ్చిపోయినాక మున్సిపాలిటీ వాళ్ళు ఊరేగించుకొని తీసుకెళ్ళి వెళ్ళరు, కాలుకు తాడి కట్టి, మెడకాయకి తాడి కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్లుగా బ్రతికుండగానే వీధులలోనే ఈడ్చిరయ్యో. సరదాగినొద్దు, ఏ వారం మందిరంలోకి రాకపోయినా, ఏ వారము శవనిచిపైకి రాకపోయినా, ఈ వీధులలో యేసు ప్రభు వారిని అవమానపరుస్తున్నావు అని అర్థం. జ్ఞాపకం చేసుకో. నీ కొరకు వీధుల్లో ఏడవబడ్డాడు. ఇంకా నువ్వు తెలుసుకున్నా కానీ కొంపను విడిచిపెట్టకుండా, మందిరంలోకి రాకుండా, శవరుచిపైకి రాకుండా, కొంపలోనే బంధువులు, చుట్టాలు, రక్త సంబంధులు, కాలు నొప్పి, తలకాయ నొప్పి, జరమ నొప్పి, నడ్డి నొప్పి అని చెప్పి నొప్పులతో ఎప్పుడైనా కొంపలో ఉన్నావా, యేసుప్రభు వారిని వీధుల్లో ఈడ్చి కాలుతో తన్నావు అనే అర్థం. మందిరములో సాక్రమెంట్ తాకలేదంటే కాలుతో తొక్కి పో అని ఉమ్మి వేసేవని అర్థం. ఎందుకండి బతకటము, బతకపోయాడు, రోషం కలిగి బ్రతుకు. మీరు ఎప్పుడైనా చూడండి, BBC న్యూస్లో చూడండి, ఈరోజు వరకు ఇంకా చావులు ఆగలేదు. 1,25,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు మీరు శవనిచ్చిపోయిలో 1,00,000 మంది ఉంటారా? 1,00,000 మంది చచ్చిపోయారు అనమాట. 1,00,000 మంది ఉంటారా? 1,00,000 అంటే ఎంత? మీ ఊళ్ళో ఈడ్చీట్ తన్నా 10,000 మంది ఉండరు. వాళ్ళు ఏమన్నారు, మా ప్రాణాలు తీస్తున్నామని మీరు అనుకోవద్దు, మేము యేసయ్య దగ్గరికి వెళ్తున్నాము. హల్లెలూయా. పెండ్లి కుమార్తె పెండ్లి పీటల మీదకి ఆనందముతో, సంతోషముతో వెళ్ళినట్లుగా మేము యేసయ్య దగ్గరికి వెళుతున్నాము. హల్లెలూయా. ప్రియ యేసు రాజు నోనే చోచేనా, చాలు. నేను పాడుతున్న యేసయ్య, వించున్న యేసయ్య, మందిరములో ఆలకిస్తున్న యేసయ్య, ఎవరి నామములో రక్షణ పొందానో ఆ యేసయ్యను ఇప్పుడు దాకా చెవులారా విన్నాను, వాక్యమును కన్నులారా చదివాను. ఆయనను కన్నులారా చూచే వరమును దేవుడు మాకిచ్చాడు. వరము. అబ్బా.
ఆ నైజీరియా వాళ్ళు మాటలు ఆడుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయండి. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు నిజమైన క్రైస్తవులు. కత్తిపోటులో, రాళ్ల దెబ్బలో, కరుకు గల రంపముల కోతలో, వాలెన రక్తము భూమిపై. పివి నరసింహారావు ఏమన్నాడు? మతములు మార్చుట కాదు, కానీ ఒక మనిషిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన దమ్ము, సత్తా క్రైస్తవులకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఆయన బ్రాహ్మడయ్యుండి కూడా ఈ మాట చెప్పాడు. ఓకేనా? మంచిది. భారతదేశంలో ఇప్పుడు మీదే దేశం అమ్మాయి? మీదే దేశం? భారతదేశంలో వాళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు గోషలేదు. ఏందో చిన్న చిన్న ఆకులు కట్టుకునేవాళ్ళు. అన్నం తినడం చేత కాదు, బ్రష్ చేయటం చేత కాదు, వాళ్ళు రావు. అందరూ పశువులాగా జీవిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు నేర్పించారు, బడులు కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, నాగరికత నేర్పించారు, ప్యాంటులు సొక్కాలు వేసుకోవటం నేర్పించారు, అన్నం వండుకోవటం నేర్పించారు, అన్నం తినటం నేర్పించాడు. పచ్చి మాంసం పీక్కు తినే జాతి భారతదేశంలో అనాగరికులుగా ఉన్నారు. నాగరికత లేదు. ఇప్పుడు సమస్తమును మనుషులుగా తీర్చిదిద్దుటకు బ్రిటిష్ వాళ్ళే కారణం ఏంటి? దేవుడు వారిని భారతదేశంలోనికి పంపించాడు. భారతదేశంలో ఉన్న రాళ్లకు, రప్పలకు, బొమ్మలకు, పురుగులకు అన్నిటికీ పూజ చేస్తూ దేవుడెవరో తెలియనటువంటి వారికి బ్రిటిష్ వాళ్ళు దేవుడిని పరిచయం చేశారు. హల్లెలూయా. దేవుడిని గురించి తెలియచేశారు, దేవుడి గురించి చెప్పారు. అందుచేత భారతదేశము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది మర్చిపోయారు. కులమనుచు మీరు కుళ్ళిపోకండి, మతమనుచు మీరు మట్టి అవ్వకండి. కుల మతముల కల్లోలములలో సచ్చిన చేపలన్నీ ఏలూరు కొట్టుకుపోతాయి, బతికిన చేపలన్నీ ఏలూరు నుంచి కొవ్వూరికి కొట్టుకొస్తాయి. బతికిని ఎదురు ఎత్తాయి, సచ్చిని అన్నీ కొట్టుకొని వచ్చేస్తాయి. కులమతముల కల్లోలములలో చచ్చిపోకండి. కులము అనేది కలలో కూడా జ్ఞాపకానికి రాకూడదు. మేము ఈ కులము అని పెద్దలు చెబితే వాళ్ళకు దూరముగా ఉండండి. దేవుడు మనలను పాపులుగా పుట్టించాడు. దేవుడు యొక్క రక్తములో కొనుక్కొని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయన రాజు అయితే మనం రాజులము, ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. ఆయన మనకు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. మనము గొర్రెలమై ఉన్నాం. మనమందరము ఆయన మేపెడే మంద గొర్రెలమని మరువకురా. తప్పిపోయిన ఒక గొర్రెను వెదకగా వచ్చిన దేవుడురా. తప్పిపోయిన నిన్ను మందిరంలో తీసుకొని వచ్చాడు, పరిశుద్ధుల్లో చేర్చాడు, శవనచ్చిబిలో చేర్చాడు. అబ్బా, దేవుడికి ఎంత ప్రేమండి. దేవుని పాఠములను పరలోక పాఠములను నేర్చుకొనుటకు పరిశుద్ధులతో కూర్చుండబెట్టుకున్నాడు. దేవుడి గురించి తెలియచేస్తున్నాడు, వారం తెలియచేస్తున్నాడు. దేవుడే దిగి వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. భూలోకములో ఉన్న నీకు పరలోకములో ఉన్న దేవుడికి రక్త సంబంధ బంధము ఏర్పడింది. హల్లెలూయా. విడదీయగలమా ఈ బంధము, అనుబంధము, రక్త సంబంధము. తల్లి బిడ్డలను,
తండ్రి కొడుకులను ఎవడు వేడి చేయగలరండి? తల్లి ఎంత దూరములో ఉన్నా, బిడ్డ ఎంత దూరములో ఉన్నా ఆ రక్త సంబంధం ఎప్పుడు తల్లి మనసు పిల్ల మీదనే ఉంటుంది, బిడ్డ మీదనే ఉంటుంది. వెళ్ళిపోవాలమ్మా, వెళ్ళిపోవాలి, ఇప్పుడే వచ్చావు, కాళ్ళు కడుక్కున్నావు, అన్నమైన అమ్మో నా పిల్లలు ఏం తింటున్నారు ఏమో, నేను వెళ్ళిపోవాలి 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 పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి 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 అను. ఒకసారి అను. నీకు నిజంగా పిల్లలు ఉంటే ఏం చేస్తావు? బంధువుల ఇంటికి వెళ్ళిపోయి అట్లే పాతుకుపోతావా ఒక సంవత్సరం పాటు? ఏం చేస్తావు? యేసయ్యకి మనందరం పిల్లలమే. ఆయన మనకు కంటికి కనబడకపోయినా ఎప్పుడు ఆయన మనసు మన మీదనే ఉంటుంది. హల్లెలూయా. కానాననేడి పురమునందున కళ్యాణంబున కరిగెనురా, నీరమునంత సారముగా మార్చి ఆ కార్యము నెరవేర్చెనురా. ప్రభు తన చెంతకు పిలచుచుండగా ప్రభువే నీకు మార్గమురా, ప్రభువే నీకు మార్గమురా. కానా పెండ్లిలోకి వచ్చాడు, ఖాళీ బాణలు నింపుతున్నాడు. ఖాళీ మనసులను, ఖాళీ హృదయములను వాక్యముతో, పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో, కన్నీళ్లతో, దేవుని ఆరాధనతో, దేవుని వర్తమానములతో ప్రతి వారము నింపుతున్నాడు. నింపబడిన నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినట్లుగా యేసయ్య మాటలు, పాటలు, స్తోత్రాలు, స్తుతులతో నింపబడిన నీవు బొచ్చు పురుగు సీతాకోక చిలుకగా మార్పు పొందినట్లుగా మట్టి శరీరము మహిమ శరీరముగా కన్ను మూసి కన్ను తెరిచే లోపల చిటికలో మార్పు పొంది పరలోక రాజ్యములో ఉంటావు. హల్లెలూయా. అందుకే నింపుతున్నాడు. కొండలు నింపుతున్నప్పుడు కొండ కింద బొక్క ఉందనుకోండి, పై నీళ్లు పోతా ఉంటే కింద నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. చాలామందికి డబ్బులు బొక్కలు ఉంటాయి, పర్సుకు బొక్కలు ఉంటాయి, జేబుకు బొక్కలు ఉంటాయి. ఏమవుతుందో ఏమో, సంపాదన అంతా ఏమైపోతుందో ఏమో వెళ్ళిపోతున్నాయి. హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, మందుల షాపులకి వెళ్ళిపోతున్నాయి, బంధువుల ఇంటికి వెళ్ళిపోతున్నాయి, ప్రయాణాలకు వెళ్ళిపోతున్నాయి. అసలు మిగలటం లేదండి. ఎందుకని? దేవుడికి ఇచ్చుట మానివేశారు కనుకనే దరిద్రుడైన సైతానుగాడు నీ కొంపలో ఉంటున్నాడు. 10 రూపాయలు వస్తే దానిలో 1 రూపాయి దేవుడికి ఇచ్చేయి. 100 రూపాయలు వస్తే 10 ఆయనదే. ఇచ్చేవాడు దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు కనుక దేవుడికి ఇవ్వటం నేర్చుకో. దేవుడికి ఇవ్వు, అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటాను గుర్తు. చాలామంది 1వ తారీఖు నాడు విధవరాళ్ళు 1వ తారీఖు నాడు నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, దేవుడికి ఇస్తున్నారు. ఎక్కడ? బుట్టగూడెము దగ్గర నుండి జంగారెడ్డిగూడెము దగ్గరకు వచ్చి, జంగారెడ్డిగూడెము దగ్గర నుండి మళ్ళీ జంగారెడ్డిగూడెం దగ్గర నుండి ద్వారకా తిరుమల దగ్గరకు వచ్చి అక్కడ బస్సులో ఎక్కి గుండుగోలు వచ్చి గుండుగోలులో 100 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని ఆటోలో పెట్టుకొని సీతంపేట వచ్చి దశంభాగం ఇస్తుంది. 220 రూపాయలు దశంభాగం ఇచ్చి మళ్ళీ ఆమె అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా ఇంత ప్రయాసపడుతున్నావంటే, నేను దేవుడికి ఇస్తున్నాను, పరలోక రాజ్యములో దేవుడు జమ చేస్తున్నాడు. దొంగగా ఉంటావా, దోచుకునేవారిగా ఉంటావా, ఇచ్చేవారిగా ఉంటావా?
తీర్మానం చేసుకో. మనమందరము ఆయన మేపెడే మంద గొర్రెలమని మరువకురా, తప్పిపోయిన ఒక గొర్రెను. 10 ఆజ్ఞలలో ఒక్కటి తప్పిపోయినా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్లే. జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఆయుష్, ఆరోగ్యం, అవయవాలు, ఆస్తిని, డబ్బులను ఇచ్చాడు. దేవుడు పాదాలకు మనం ఇస్తూ జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిని గురించి పిలాతు ఒక మాట చెప్పాడు. ఇదిగో ఈ మనుష్యుడు, అంటే తక్కిన వాళ్ళందరూ పశువులే. ఇదిగో ఈ మనుష్యుడు మచ్చ, డాగు, ముడత, కళంకం, పాపము ఎరగనివాడు. ఎక్కడ ఎంక్వైరీ చేసినా, ఎక్కడ గూఢచారులు పెట్టినా, ఎక్కడ అడిగినా ఈయనను గురించి చీమతలకాయలు 1000 ముక్కంత కూడా చెడు చెప్పలేదు. రోగులు బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, శాంతి, నెమ్మది, ఆనందమును కలుగు చేశాడు అని ఈయన జీవితంలో రాజుగారు అనేక మందిని ఎంక్వైరీ కింద పంపించాడు, గూఢచారులను పంపించాడు. సమాచారాన్ని సేకరించి వాళ్ళందరూ ఒకే ఒక మాట చెప్పారు, ఈయనలో ఏ తప్పు లేదు. ప్రజలందరూ ఏమన్నారు? ఈయనను చంపండి, 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 చంపండి. నా యేసుని సిలువ వేయా, సమయమున నీవచ్చటనే ఉన్నావు. యేసుప్రభుని చంపండి, చంపండి అన్న వారిలో నువ్వు కూడా ఉన్నావు అంటున్నాడు యేసయ్య. భక్తుడిని, భక్తురాలని అనుకోవద్దు. గబ్బు గబ్బు బట్టలు వేసుకున్నావు, బొక్కలు బొక్కలు బట్టలు వేసుకున్నావు నువ్వు. యేసు ప్రభువాన్ని చంపండి, చంపండి అని కేకలు వేసే వారితో నువ్వు కూడా ఉన్నావు. నా యేసుని సిలువ వేయా, సమయమున నీవచ్చటనే ఉన్నావు అన్నావు యేసు ప్రభువారు. యేసయ్య మాట నిజమా? మీ మాట నిజమా? మీరు నిజం, సత్యం, సత్యం, మీరు సత్యవంతులు. చంపండి, చంపండి అంటున్నారు. ఆదివారం చంపండి, మంగళవారం చంపండి, బుధవారం చంపండి, శవనెచ్చిపోయి చంపండి, చంపండి, చంపండి అని చంపుతున్నావు నువ్వు. హంతకురాలా, హంతకుడా. పాటలు, ప్రార్థన చంపేస్తున్నావు. కన్నీరు, వేదన, పశ్చాత్తాపం చచ్చిపోయింది, చంపుతున్నావు. ప్రేమ, జాలి, క్షమార్పణ లేదు నీ కడుపులో. కత్తులు ఉన్నాయి, గొడ్డళ్ళు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి. భక్తురాలు, భక్తురాలు, భక్తుడిని అనుకుంటున్నావా నువ్వు? నా యేసుని సిలువ వేయా, సమయమున నీవచ్చటనే ఉన్నావు. చంపావు, చంపావు, చంపుతున్న వారితో కలిసిపోయావు. ఈరోజు వెళ్ళొద్దులే, ఈరోజు మానేద్దాములే, శవనచ్చిపి మానేద్దాములే, ఆరాధన మానేద్దాములే, అర్జెంటుకి వెళ్ళి చంపలేదా? హంతకుడా, హంతకురాల, హంతకురాల. భక్తురాలాగా నిలబడ్డావా? హంతకుడా. దొల్లి దొల్లుపకనము దేవా, నేను చంపేశాను నాయన. ఎన్నో ఎన్నో శవనచిపీలు చంపాను, ఎన్నో ఆరాధనలు చంపాను. నీ పలుకులు, నీ గుణము, నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, క్షమార్పణ చంపుతున్న వారిలో నేను కూడా కలిశాను అని పశ్చాత్తాపంతో పాడాలి. ఏందో నా కోసం పాడుతున్నట్టున్నావు. దొల్లి దొల్లుపకనము, పాడు, పాడు. నీ మెడ కట్లు, ఏ కట్లు, ఏ కట్లు? బైబిల్ గ్రంథములో కట్లపాము అనే ఒకటి ఉంది. దారిలో కట్లపాము అని పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాశాడు. దారి అంటే నేనే దారి, దారి అంటే నేనే దారి. మందిరములో, వాక్యములో రక్షణ పొందిన వాళ్ళు దారిలో ఉన్నారు, దారిలో ఉన్నారు. దారిలో కట్లపాము, ఏ కట్లు?
కులము కట్లు, మతము కట్లు, రోగాలు కట్లు, ఆచారాలు కట్లు, మంచి రోజులు చెడ్డ రోజులు కట్లు, మా కులము మా గోత్రం కట్లు కట్లు. కట్ల పాము కంటే భయంకరమైన పాము ప్రపంచంలోనే లేదట. ఎన్నో పాములు ఉన్నాయి. తాచుపాము కరిస్తే 16 గంటల్లో ఇక్కడి నుండి తాడిపల్లి గూడెంలో కైకరములో కరిస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాదు నుండి మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళేంతవరకు 16 గంటలు బతుకుతాడు. ఏం సావడాడు, చచ్చిపోడు. ఏ పాము కరిసినా చచ్చిపోడు. కానీ కట్ల పాము కరిస్తే ఏం కట్లు అయ్యి ఏం కట్లు. ఈరోజు నువ్వు కూడా కట్టబడి ఉన్నావు. సైతాను గాడికి కట్టబడి నీ నాలికి కట్టేశాడు, నీ పెదాలు కట్టేశాడు, కన్నీరు కట్టేశాడు. కట్లపామ మ్యాచింగ్ డ్రెస్సులు వస్తే ఉంటావా నువ్వు? కట్టబడ్డావు. బంధువులు వస్తే, చుట్టాలు వస్తే, పెళ్ళిళ్ళు అయితే, దినాలు అయితే, ప్రయాణాలు అయితే, అర్జెంటు పనులు అంటే కూతురికి, మళ్ళీ కొడుక్కి, మళ్ళీ ప్రయాణాలకి, వాళ్ళకి వీళ్ళకి హాస్పిటల్కి కట్టుబడి ఉన్న కట్ల పామునేవో. దొల్లుపకొన్నము నీ మెడ కట్లు విప్పుకొనుము. కన్నీళ్లతో, యేసయ్యా నేను నిజంగా కట్టబడ్డాను, నన్ను ఇప్పది నాయన, నన్ను స్వతంత్రంగా చేయి నాయన. కట్టబడిన గాడిదని ఇప్పతీసినట్లుగా, కట్టబడిన ఆవుని ఇప్పతీసినట్లుగా, కట్టబడిన వాడు జైల్లో ఉన్నవాడు బయటికి వచ్చినట్లుగా నేను కూడా కట్టబడ్డాను. అసూయ, ద్వేషం, పగ, పట్టుదలతో కట్టబడి ఉన్నావు నువ్వు. మాట్లాడవు నువ్వు, ప్రైజ్లాడు చెప్పవు నువ్వు, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యవు నువ్వు. కట్లు పాము. మీకు తెలుసా? కట్ల పామును చూశారా? చూడలేదనండి. చూసామానండి. చూశారా? కట్ల పామును చూశారా అని అంతే. మరి చూసామానండి. నేను చంపేస్తానా? ఈ దిక్కుమాల మందకి తెలుసు, కానీ వీళ్ళు మాట్లాడరు. మీరు కట్ల పాము చూసామానండి అంతే. నువ్వు చూసావా అమ్మాయి? వరలక్ష్మి చూసావా? నేను చంపేస్తానా? మరి ఈ మంద చెప్పండి. చూసారా? ఎక్కడ చూశారు? చెప్పు, ఎక్కడ చూసావు? అద్దంలో చూసామానండి. కట్లపామ. నువ్వెవరివి? ఎన్ని వారాలు కట్టబడి ఉన్నావు? ఎన్ని శివనిచ్చిపీళ్ళకి కట్టేసాడు సైతానిగాడు. కట్లపామ. కట్లు ఎట్లుంటాయో తెలుసా? అడ్డంగా ఉంటాయి. అడ్డాలోడా అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, అడ్డాలోడా అనే దానికి ఎవరన్నారు? సౌలు అన్నాడు వాళ్ళ కొడుకుని, ఒరేయ్ ఏమి ఆగడాల దాని కొడుక అనే మాటకు ఇంగ్లీష్లో ఏముందంటే బాస్టార్ అన్నారు. బాస్టర్డ్ అనే మాటకు ఎవడికి పుట్టేవరా నువ్వు? ఎవరిని అంటున్నాడు ఈ మాట? కొడుకుని అంటున్నాడు. ఎవడికి పుట్టేవరా? ఆ మాట అనవచ్చా? బాస్టర్ అంటే అదే, ఆగడాలు, అడ్డం. నువ్వెవడికి పుట్టావు చెప్పు? ఏసైకి పుట్టావా? ఏసై ఇత్తనానికి పుట్టావా? ఏసై గుణమే ఉండాలి కదా నీకు. ఇప్పుడు చెప్పు. అడ్డాల దానా, కట్లపామ, బాస్టర్ అంటే ఎవడికి పుట్టావు నువ్వు? ఎందుకు కోపం? ఎందుకు విసుగు? ఎందుకు బద్ధకం? ఎందుకు నిర్లక్ష్యం? ఎన్ని 7 HPలు మానేసావు? ఎన్ని ఆరాధనలు మానేసావు? ఎంతమంది మీద పగ పెట్టుకున్నావు? ఎన్ని కట్లే. కట్లపామ. దానికి మించిన పాపం ఇంకొకటి లేదు. దానికి మించిన పాపం వైపర్ అంటారు ఇంగ్లీష్లో. కట్లపాముకి మించిన పాము ఎక్కడా లేదు. భయంకరమైన విషం. దాన్ని కడితే చచ్చిపోలేక, నో మందు, నో ఏమి ఇంజెక్షన్ లేదు దానికి.
దయ్యానికి, మనుషులకి, కోపానికి, పాపానికి, అసూయకి, ద్వేషానికి, ఆచారాలకి, అలవాట్లకి, కులగోత్రాలకి కట్టబడిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే దాను గోత్రం పరలోక రాజ్యంలో లేదు. అర్థమవుతుందా? నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అందుచేత దేవుని పాదాల దగ్గర ఆరాధన చేస్తూ, యేసయ్యా నా మెడకట్లును ఇప్పతీ తండ్రి, హల్లెలూయా.